సరే మనం ఆలస్యం వద్దు. మరి తమ్ముడు బాప్తిసం కొరకు వచ్చాడు, చాలా సంతోషం. తమ్ముడు నీ పాపాలు దేవుడు క్షమించాడా? హృదయపూర్వకంగా ఆయన యందు విశ్వాసం ఉంచావా? ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? కాబట్టి ఆయన మరలా వస్తాడు, వాని క్రియల ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నిత్య జీవం నీకు ఇస్తారని విశ్వసిస్తున్నావా? యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించావు కదా? రైట్. కాబట్టి సహోదరుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి సహోదరునికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాధ్యత ఇవ్వడానికి ముందుగా చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఆ దినము శరీరీతిగా నీవు యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు నీకు అవసరం లేదు, కానీ మాకు మాదిరిగా ప్రభువా మీరు ఆ కార్యాన్ని జరిగించారు. పరిశుద్ధాత్మ మీ మీద నిలవడం మేము చూసినాము తండ్రి. ఈనాడు కూడా నీ నామందు విశ్వాసం ఉంచిన నీ కుమారుని మీరు ఆశీర్వదించి మీ పరిశుద్ధ నామములో రక్తములో నీ ఆత్మలో తన పాపాలు కడిగి ఇదిగో యేసు ప్రభు నా సొంత రక్షకుడిని విశ్వసించి మా ప్రభు సాక్ష్యమిచ్చి ఉంటుండగా ఆ సాక్ష్యాన్ని బట్టి మా ప్రభు తన పాపములన్నీ కడిగి వేసుకొని నీ కొరకు రానున్న దినాల్లో ఒక నూతన వ్యక్తిగా జీవించడానికి తీర్మానం చేసుకుని బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి నీ కుమారుని ఆశీర్వదించి నీవే మా ప్రభా ఈ కుమారునికి ఆశీర్వదించి బాప్తిస్మం ఇచ్చి మీ నామాన్ని బట్టి నీతి మార్గంలో ఎక్కడి నుండి నడిపించి మీ సాక్షిగా సాధనంగా వాడుకోమని పరలోకం నుండి చూసి మీరు ఆనందిస్తున్నారు. సంఘం ఎదుట నీ పిల్లలు మా ప్రభా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా ఈ కార్యాన్ని మీరే జరిగించి నీ కుమారుని రక్షించి మీ నామంలో నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అవన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి, మన ముందుకు ఉన్నాయి అనుకో, మన ముందుకే వాళ్ళు వెనక్కి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇస్తున్నాము. అలాగే మీ బాడీని మీద వేసుకుని అలాగే వెళ్ళిపోండి. రైట్. ఒక చెయ్యవండి సహోదరు, అందుకే రైట్. పాట పాడండి అక్కడ గ్యాప్లో. మీరు వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని మందిరంకి వచ్చేయండి, లేకపోతే ఇక్కడ తెచ్చుకున్నారా? రైట్. జాగ్రత్త నాయన. అక్కడ ఒకరు చెయ్యవండి దిగినప్పుడు, చెయ్యవండి అంటే కనపడదు. ఓ సహోదరులారు పాట పాడండి. పాడరా మీద ఉండాలి. ఒకరు కాంతారావు గారి కొరకు పాడుదురు. కాంతారావు, నువ్వు ప్రభు యేసుక్రీస్తు నీ సొంత రక్షణగా అంగీకరించావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? ప్రభు క్షమించాడా? ఇక ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నావా? నీ అంతటి నీవు నడవలేవు, దేవుని ఆత్మే నిన్ను నడిపించాలా. బలపరిచి ఆయన నిన్ను తన సాక్షిగా ఉంచి ఒక ఆశ్చర్య రీతిగా సమాజంలో నిన్ను దేవుడు ఉంచాలా. రాత్రి ఒక కళ వచ్చింది, చెప్తాం వినండి. ఎవరికి వచ్చింది ఆ కళ? పలకరేటి కళ వచ్చిన వాళ్ళు నీకే వచ్చింది, మరి చెప్పాలి కదా. ఉదయం లేసి నాకు చెప్పింది. ఆవిడ దగ్గర మౌత్ లేదు, నా దగ్గర ఉంది కాబట్టి చెప్తారు వినండి. కాంతారావు రెక్కమ్మ పంట పొలాన్ని బాగు చేస్తా ఉన్నారు. బాగు చేస్తూ ఉంటే ఆ ప్రక్కలెళ్ళి పంట పొలం పక్కలెళ్ళి ఒక ఆయన వెళ్తున్నాడు. వెళ్ళి ఆయన అంటున్నాడు, కొంచెం చొక్కేసుకొని మొక్క తిందువురా అంటున్నాడట. చొక్కా లేదు, మొక్క లేదు, ఇక దేవుని కొరకు బ్రతకడమే అన్నాడట కాంతారావు. లేచి అంటే చెప్తుంది నాకు,
నాకు తెలియదు కాంతారా వీళ్ళ బాప్తిజంకి వస్తాడని. వాక్యం విన్న తర్వాత ఏడ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆత్మకార్యం దేవుడు ముందు చూపించాడు. ఇది అంత గొప్ప ఆశ్చర్యం చూడండి ఇది. కాబట్టి నీ సొంత రక్షణ యేసుప్రభువుని అంగీకరించావు కదా నాయన, నీ పాపాలు క్షమించాడు కదా. సహోదరుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సహోదరునికి మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇస్తున్నాడు. పాడండి పాడండి ఇప్పుడు పాడండి. పాపపు చీకటిలోనున్న పాపిని నన్ను రక్షించెను, నడిపించెను, ప్రేమించెను, నడిపించెను వెలుగు మార్గమున. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏయ్ ఎలకలగా స్తుతింతును ఎల్లకాలము యేసు ప్రభువుని. ఎప్పుడు మామూలు మనసు పొందావు? చాలా రోజుల ముందే కానీ అలాగే లేట్ చేసావు. ఈ రోజు వాక్యం నీకేమైనా పనిచేసిందా? ముందే పనిచేసింది. మనము 117వ కీర్తన చదివాం కదా. 117వ కీర్తన చదివి ఇంట్లో చదువుకున్నప్పుడే అప్పుడే దేవుడు మాట్లాడాడు. శుక్రవారం కూడా దేవుడు మాట్లాడాడు. రైట్. మరి యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు. కాడి దించుతావో కాడి ఎత్తుకొని నడుస్తావో నీ దేవునితో తీర్మానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎత్తుకొని నడుస్తావా దేవుని కొరకు? ఎటువంటి శ్రమలైనా ఎటువంటి శోధనలైనా యోసేపు వలె జయిస్తావా? ప్రభు కొరకు నిలబడతావా? దేవుడు నీ పాపాలు క్షమించాడా? క్షమించాడు. ఆయన రక్తాన్ని వేడుకొన్నావా? పశ్చాత్తాపడ్డావా? కడిగాడా దేవుడు? ఎబినేజర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీలో ఒక్కరు అక్కడి నుండి ప్రార్థన చేస్తే బాప్తిస్మం ఇస్తాం. సర్వోన్నతుడైన ప్రభువా, జీవగల దేవ, నిన్ననేడు యాకేసుకున్న ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన గొప్ప నామానికి వందనాలు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు ప్రభా మా రక్షకుడుగా ఈ లోకానికి అవతరించాడు. ఈ యొక్క మంచి శుభతరుణంలో నీ కుమారుడు ఎబినేజరు ప్రభా నీ కొరకు జీవించడానికి తన జీవితంలో నిర్ణయం తీసుకొని ప్రభా తన పాపం నుండి పశ్చాత్తాపడుతూ ప్రభా ఈ దినం నుండి మారు మనసు బాప్తిసం పొందడానికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది మొదలుకొని ప్రభా నీ కుమారుని యందు మీరు ఆనందించి తన జీవితాంతం ప్రభా నిన్ను స్తుతించి గణపరుస్తూ ఎన్ని కష్టాలైనా శోధనలైనా ప్రభా వాటిని అధిగమిస్తూ నీవు తోడుగా ఉండి కాపాడుతూ ప్రభా అతను నడిపించమని కోరుతూ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో కొద్ది ప్రార్థన మీకు వినియంతో అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎబినేజర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఎబినేజర్కి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. మందు యేసు వచ్చిన మరి ఉషమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. అమ్మా, నీవు నీ పూర్ణ హృదయంతో ప్రభువుని నమ్ముకున్నావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? తల్లి గర్భంలో మనము పుట్టింది మొదలుకొని ఊహ తెలిసినప్పటి నుండి తల్లి గర్భంలో ఆ పాప స్వభావం వస్తుంది కాబట్టే మనం పాపులు. యేసుప్రభువారు ఆయన పాపము లేనివాడు కాబట్టి మన పాప స్వభావాన్ని ఆయన యందు విశ్వాసం ద్వారా తొలగిస్తాడు. ఆయన రక్తంలో కడుగుతాడు. ఇక మిగిలిన జీవితం ప్రభు కొరకు జీవిస్తావమ్మా? ఇంట్లో ఎన్ని శోధనలు కష్టాలు నష్టాలున్నా విశ్వాసంతో కొనసాగుతావా? నమ్ముకున్నందుకు
మరి కన్నూరులు కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా బంధువుల మధ్య ఎన్ని అవహేళన చేసినా నీవు మరి ప్రభువుని మరి ఆయన సాక్షిగా ఉండేవన్నీ భరించి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈమెకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ప్రభుని రుచించి అదా జారిపోతారమ్మా. విశ్వమంతటనే గాంచలేదు నువ్వైన ప్రభు ప్రేమను, విశ్వమంతటనే గాంచలేదు ప్రభువైన ప్రభు ప్రేమను, ఆనందము ప్రభున. క్షమించాడమ్మా. యవన కాలంలో ప్రభు సాక్షిగా బ్రతుకుతావా? నీ అంత నువ్వు బ్రతకగలవా? ప్రభు సహాయం కావాలా? ఆయన ఆత్మ నీలో ఉంచి నిన్ను నడిపిస్తాడు. మరి సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పైన ఉన్నవారు ఒకరు ప్రార్థన చేయండి. యవన కాలంలో మరి బిడ్డ చక్కగా కాపాడబడాలా, దేవుని ఆత్మతో నడిపించబడాలా, పైన ఉన్నవారు ఒకరు ప్రార్థన చేయండి. మీ మాటకి లోబడి తండ్రి ప్రభావ వాళ్ళ కోరిక తండ్రి అయినా ఉండాలని తండ్రి అయినా మీతో నడవాలని తండ్రి ప్రభావ వాళ్ళ ఆశలు మీ మీద తీర్చుకోవాలని తండ్రి అయినా ఆ జీవితాంతరము తండ్రి ప్రభావ మీ కాడి మోయాలని అయితే ప్రభావ మీ కాడి తేలికైనది తండ్రి అయినా ఆ తేలికైన కాడి తండ్రి అయినా వాళ్ళు మోయడానికి ఇష్టపడ్డారు. మీ కృప చూపించి మీ దయ చూపించి ఈ ఆజ్ఞలను మీ కాడు తండ్రి నాయన ఎంతో మేలైనవి తండ్రి ప్రభావ ఆ మేలైన వాళ్ళకి అనుగ్రహించి మీకు ఆర్తికి వందనాలు సంవత్సరాలు తండ్రి ప్రభావ పిల్లలు తండ్రి అంతం వరకు తండ్రి నువ్వు నడిపించుతామని తండ్రి మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి మా ప్రభావ మీ కృపల దయ తండ్రి చూపించుతాం తండ్రి వాళ్ళని నడిపించాం ఈ కార్యాన్ని కోరుకొని తండ్రి ప్రభావ మీకు లోబడి విడిచేస్తుంది వాళ్ళ మనసులో వెలిగించేసి ఈ బాధ్యతను తండ్రి నేను నడిపించిన వారికను సహాయం చేయండి. మీ చేతులు కప్పెట్టి ప్రార్థన నామంలో అది వ్యాపించను మా తండ్రి. ఆమేన్. మరి దొరక ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. శత్రువున్ ఎదిరించి పోరాడెదం, విజయము పొంద బలముందెదం. నా శత్రువున్ ఎదిరించి పోరాడెదం, విజయము పొంద బలముందెదం. ప్రభువు లోకము జయించెదం, ఆయనతో జీవించెదం. రైట్ అమ్మా కేజీఆ, దేవుడు నీ పాపాలు క్షమించాడమ్మా. మరి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావు కదా, ప్రభు క్షమించాడు కదా, ఆ నిశ్చయత ఉంది కదా. మరి ఈ వయసులో దేవుని కొరకు ఎన్ని శోధనలు శ్రమలు వచ్చినా యోసేపు వలె జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునికి మహిమ తెస్తావా? సహోదరి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి పైన ఉన్నవారు ఒక ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధిగా చిన్నం కలిగిన తండ్రి, సృష్టికర్త, జీవాధిపతి నాయన, మీరు పరలోకం నుండి నా తండ్రి, మరి నా తండ్రి కోట్లాది దేవదూతలు నా తండ్రి, మరి మీరును నా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీరు దేవ తొంగి చూస్తూ ఆనందిస్తూ నీ కార్యాన్ని పట్ల నిండు హృదయంతో కృతజ్ఞతాస్థితి చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, లోకం తెలియని బిడ్డలు నీ కొరకు బతకాలని ఆశతో కృష్ణతో తండ్రి
బాప్తిస్మలో సాక్షి ఇస్తుండగా తండ్రి మీ బిడ్డలు మీరు దీవించిన నాయన సంపూర్ణంగా నా తండ్రి బాప్తిస్మ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ దినం దేవా తీసుకుని ప్రతి ఒక్కరిని మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి మీ సాక్షులుగా నా తండ్రి వారు బ్రతికేలాగని మీ పరిశుద్ధాత్మ వారిపై మీరు కుమ్మరించింది తండ్రి. మీ సాక్షులుగా వారు బ్రతికేలాగన వారిని ఆశీర్వదించింది తండ్రి. రేపు పునరుత్థాన దినమందు దేవాన్ని మరి లేపబడేవారుగా లేదా మీ రాక ముందైతే మీ రాకలు ఎత్తబడినంత వరకు కూడా దేవా బిడ్డలందరూ ఈ దినం బాప్తిస్మ తీసుకున్న బిడ్డలందరూ కూడా దేవా మరి నాకు నిలిచి ఉండేలా లేపబడేలా మీ రాజ్యం చేరేలా దేవా నీ గొప్ప ముద్ర నాకు నీ రక్షణ ముద్ర నీ బిడ్డపై వేయమని కృపచూపమని దీవించమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయిపోయారా? అయిపోయారు కదా? ఎబెనేజరు బాప్తిస్మం తీసుకుంటాడని సంగతి ఈ సమయం వరకు నాకు తెలియదు. నీకు తెలుసా? నీకు తెలీదా? ఎమానియేల్ నాకు తెలుసు. ఏం తమ్ముడు నన్ను లాగడాక వస్తాను చిన్న ప్రార్థన చేసి వస్తాను. రైట్, నీకు తెలుసా? నీకు చెప్పాడా? ఓహో, మీ ఇద్దరు చెప్పుకుంటారు. నిజంగా ఆశ్చర్యం నాకు, ఎందుకంటే అది నా వేదన, నా ప్రార్థన దేవుడు విన్నాడు. గొప్ప దేవుడు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మరి ఆ జీవితం ఎలాగట ఉంది అది దేవుడు నడిపిస్తాడు. ఆయన్ని కలిగి ఉంటే మనము పరలోక రాజ్యానికి అర్హులము కనుక. అయితే ఏదో తీసుకొని చేయడం కాదు, ఆయన కొరకు జీవించాలి, అనుదినము శోధనలు చేయించాలి. ప్రభు అటువంటి శక్తి ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వారికి మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరము నుండి వంగి చూసి మా ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, దూతల సమక్షములో ప్రభువా మీ ఆధ్వర్యములో ఇదిగో సంఘము ఎదుట మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరిచి మిమ్మల్ని హెచ్చించి కొనియాడు పూజించుకుంటున్నాం తండ్రి. లోకమందు చెడిపోయిన మా బ్రతుకుల్ని రక్షించేవారెవరు నాయన? జ్ఞాపకం చేసుకునేవారు ఎవరు? ఈ దోష శిక్ష నుండి విడిపించేవారు, ఇట్టి నరకం నుండి ఎవరు తప్పించేవారు తండ్రి? నీవే మాకు ఆశ్రయం లేకపోతే మా జీవితాలు ఏమవును ప్రభువా? ఇంత గొప్ప రక్షణ మా ప్రభా నీ పిల్లలకి ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. వారి రక్షణ వారి కాపాడుకోవడానికి నీ ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించి ఈ కార్యక్రమం చూసిన అందరూ, పాలు పొందిన నీ పిల్లలందరూ వారితో పాటు దీవించబడి మీ ఆత్మశక్తి చేత మిగిలిన కాలము నీ కొరకు గొప్ప సాధనాలుగా, సాక్షులుగా నిలిచి నీకు మహిమ తెచ్చి ఈ భూమి మీద నిన్ను విశ్వసించిన వారి జీవితంలో ప్రకటించి నిన్ను హెచ్చించి మహిమపరిచేటటువంటి జీవితాలు వారికి మాకు అందరికీ దయచేయమని నాయన. ఈవినింగ్ చేయాలనుకుని ఈ కార్యక్రమం మీ ఆత్మ ప్రేరణ ద్వారా ఉదయకాలమే జరిగించినందుకు కృతజ్ఞతలు. పాలు పొందిన విశ్వాసుల్ని మరి ప్రభు వారి కుటుంబాలు కూడా మీరు నిండారుగా దీవించమని మా ప్రభా చాలా చక్కగా ఈ కార్యక్రమం మీరు జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇక్కడి నుండి మేము మందిరానికి వెళ్ళి మా ప్రభా ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా మీరే తోడయుండి ఆత్మ ద్వారా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మా ప్రభా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా ప్రభా తర్వాత కార్యక్రమాలు మీ ఆత్మ నడిపింపు ప్రకారం సమస్తము జరుగునట్లుగా కృప చూపించమని మా దేన ప్రార్థన అంగీకరించమని మా ప్రభా ఎన్నో దినాలుగా మా ప్రభా మరి ఈ బాప్తిస్మల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలు చెప్పినప్పటి నుండి వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాము. ఈ కార్యాన్ని ఇంత ఘనంగా జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభు ఇక్కడి నుండి వెళ్తుండగా మీ ఆత్మతో మమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్ళి మా ప్రభు సకాలంలో నీ సన్నిధిలో ఆరాధన ప్రారంభించి నిన్ను సేవించే భాగ్యం దయచేయమని మా ప్రభు ఇంతవరకు తోడైనందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయా ప్రదేశాలు నీ పిల్లలు రావాల్సిన పిల్లలు కూడా సురక్షితంగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకే జై. పాపుల రక్షకుడైన యేసు ప్రభు వారికే జై. హల్లెలూయా. హల్లెలూయా. ఎలీషా బ్రదర్ తమ్ముడు పాట పాడుతుంటే మీరందరూ నడిచి మందిరానికి పదండి. మీరందరూ
నాది వందలే మాయ ఆడ పెట్టి నేను పట్టుకుని వస్తాను